ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూవర్స్, నేను మీ సంగీత. చాలామంది హైదరాబాద్లో పానీపూరి అంటే అస్సలు డయాడ్ ఫ్యాన్స్ ఉంటారు. సో అలాంటి బిజినెస్ ఎలా పెట్టాలి, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, దానికి ఎలాంటి కృషి ఉండాలి అనేది మనతో ఇక్కడ ఒక పానీపూరి బండి అతను ఉన్నారు. అతన్ని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో రండి. ఉన్నారు కదా, మనం అడిగి తెలుసుకుందాము. అసలు ఎలా అతను ప్లాన్ తీసుకున్నారు, అసలు ఈ పానీపూరి బండి పెట్టడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా మనం తన మాటలో తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న చెప్పండి, ఇదంతా కూడా ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఎలా ఇన్వెస్ట్ చేశారు, అసలు మనకి బిజినెస్ ఎలా ఉంటుంది? అసలు ఇది అప్పుడు మా నాన్న వాళ్ళు స్టార్ట్ చేసిరు 2004లా. ఇక అది అప్పుడు చిన్నగా ఉండేమో, అది అక్కడ ముంగట ఉండే. ఇక్కడ 2015లో వచ్చినాం. వచ్చినప్పుడు ఇది చేయించినాం అనమాట పెద్దది. దీనికి మన ఫతేనగర్ బ్రిడ్జ్ కిందనే చేయించినాం. ఒక 60 దాకా అయింది ఉట్టి దీనికి బండికి. తర్వాత ఇక మిగతా సామాన్లన్నీ సపరేట్గా మనం తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది కానీ మళ్ళీ అది ఉంటాయి కదా, ఇవన్నీ మనం బయట తీసుకున్నాం. మొత్తం సామాన్లన్నీ తీసుకొస్తే ఒక 1 lakh దాకా అవుతుంది. 1 lakh అయితే మళ్ళీ రోజు మనం సామాన్లు అవి తీసుకోవాలి కదా దానికి రోజు ఒక 2000 దాకా అవుతుంది అన్నమాట పెట్టుబడి. ఇప్పుడు పానీపూరి కానీ బఠానీ కానీ ఉంటాయి కదా, కొత్తిమీర పుదీనా క్యారెట్ ఇవి ఎక్సెట్రా చిన్నవి. దీనికన్నీ ఒక 2000 దాకా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మనం రోజు ఒక 3,500-4,000 దాకా చేసుకుంటాం అంటే అవుతుంది. దాంట్లో ఒక కొంచెం సగం పోయినా సగం మనకు ప్రాఫిట్ ఉంటుంది అనుకో. నెలకి ఒక వచ్చేసి ఒక 25-30 దాకా మనం వస్తుంది కదా మనకి. అయితే మనకి ఇక్కడికి వచ్చిన కస్టమర్స్కి అయితే మీరు ఎట్లా ఉంటే వాళ్ళకి నచ్చుతుంది పానీపూరి? అంటే మనం మాట్లాడే విధానం ఉంటుంది, కొంచెం టేస్ట్ కూడా పెట్టాలి. కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి ఆటోమేటిక్గా మనం బిజినెస్ పెరిగిపోతుంది. రెండే ఉంటుంది చేసేది ఏముండదు. ఒకటి టేస్ట్ పెట్టాలి, కస్టమర్ కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మంచిగా మాట్లాడినాం అనుకో, ఒక్కసారి తిన్న వాళ్ళు ఆటోమేటిక్ మళ్ళీ మన దగ్గరికి వస్తారా. రేపు పలానా కృష్ణాంత్ పార్క్ కాడ బండి ఉంది కదా, తన దగ్గరికి పోయి తిందాం. ఇట్లా నా దగ్గరికి చాలామంది వస్తారు. అట్లా డైలీ కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు నా దగ్గర. ఇక అట్లా వస్తుంటారు. ఇప్పుడు మనకు రోజుకి ఈ సమోసా చాట్ అంటారు, తర్వాత నెక్స్ట్ ఆలు చాట్ అంటారు, తర్వాత నెక్స్ట్ ఇట్లా మసాలా పూరి, ఇవన్నీ పాపడ్ చాట్ ఇట్లా ఉంటుంది కదా, అవి ఎట్లా ఎంత తీసుకొస్తూ ఉంటారు? అంటే పర్ డే 2000 రూపీస్ అవుతుంది అన్నారు కదా, అంటే ఎన్ని పీసెస్ తీసుకొస్తే మీకు కరెక్ట్గా సరిపోతుంది అంటారు? మేమైతే పీసెస్ అని ఉండవు మేడం, దీనికి ప్యాకెట్లు ఉంటాయి. నేను ఒక రోజు 15-20 ప్యాకెట్స్ చేసుకుంటాను నేను. ఇక దాంట్లో కొన్ని పోయినా కూడా మళ్ళీ మనకి నెక్స్ట్ డే ఒక అడ్వాన్స్ అని ఉండాలి, ఒక 2 ప్యాకెట్లు. ఇక మసాలా పూరి దహిపూరి అంటే అది ఒక ప్లేట్కి 7 వస్తాయి. అది 7 దానికి వస్తాయి. కట్లెట్ అంటారా, ఇది దీంట్లో ఇస్తాం అనమాట, చిన్న దాంట్లో కట్లెట్. అంటే మొత్తం నా పప్పులోనే ఉంటుంది మనం ఏం చేసినా కూడా. అది దానివల్లనే అన్నీ అవుతాయి. మనం దీనికి చెప్పలేం దీనికి అంతా దానికి ఇంత. అది ఒకటి ఉందనుకో మనం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ పప్పుకి ఎంత అవుతుంది? అంటే బేసిక్గా మీరు అందులో ఏమేమి యాడ్ చేస్తారు అసలు? దాంట్లో ఏం లేదు మేడం, నైట్ ఇప్పుడు మొత్తం క్లోజ్ చేసేసి నైట్ ఇంటికి పోతాం కదా, ఇంటికి పోయిన తర్వాత అది నీళ్ళల్లో వేయాలి. నీళ్ళల్లో వేస్తే పొద్దుగాల దాకా అది నీళ్ళలో నానుతుంది. నానిన తర్వాత మనం ఉడకబెట్టాలి. ఒక 1.5 hour దాకా ఉడుకుతుంది. అది ఉడికితే పప్పు ఇక రెడీ అయిపోతుంది. దాంట్లో పసుపు వేస్తాము, సోడా వేస్తాము ఉడకనికి. సోడా పసుపు కొంచెం వేడైన తర్వాత సోడా వేయాలి. ఉడికిన తర్వాత పసుపు వేసినాం అనుకో కలర్ వస్తుంది కొంచెం లైట్గా. ఓకే, ఈ పాపడ్స్ ఉన్నాయి కదా, ఈ పాపడ్స్ అన్ని కూడా ఎన్ని ప్యాకెట్స్ తీసుకొస్తారు? రోజుకి ఎన్ని ప్యాకెట్స్ అయిపోతాయి? రోజు నా దగ్గర ఒక 15 ప్యాకెట్స్ దాకా అయిపోతాయి. ఒక ప్యాకెట్లో 100 పీసెస్ వస్తాయి. ఈ పాపడ్ అంటారా, రోజు నేను ఒక 100 తీసుకొస్తా. 100 నా దగ్గర పోతే ఒక 60-50 అబోవ్ పోతాయి అనుకోండి. ఇక మన అది బేల్పూరి ఉంటుంది. బేల్పూరి 2 రోజులకు ఒకసారి అది మురుమురాలు బేల్పూరి అది ఒకటి తయారు చేసుకొని తీసుకొస్తాం. ఇంకా ఇది మిక్చర్, డే బై డే మిక్చర్ అయిపోతుంది. ఇక నిమ్మకాయలు ఇవి అయితే ఇక రోజు ఉంటాయి కదా, ఇక చిన్నవి ఇట్లా. అది ఒక 2-3 రోజులకు ఒకసారి షో తీసుకొస్తాం.
అది పైన వేస్తారు ఆ చాట్ మీద, చాట్ మీద, అది తీసుకొస్తాం. ఈ ఆనియన్స్ డైలీ ఒక 3.5 kgs ఆనియన్స్ పడతాయి మనకి. అంటే స్టార్టింగ్ లో బిజినెస్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, అంటే మీన్ ఎట్లా ఉంటది అసలు? ఫస్ట్లో ఇబ్బంది అవుతుంది కదా మేడం, ఎందుకంటే ఇది పెద్ద బిజినెస్ కావు, ఇవి చిన్న చిన్న బిజినెస్లు. ఒకవేళ క్లిక్ అయితే మంచిగా ఉంటుంది, క్లిక్ కాకపోతే కష్టమే. కొంచెం క్లిక్ అయ్యేదాకా చాలా ఇబ్బంది అవుతుంది మేడం దీనికి. చాలా ఇబ్బంది అవుతుంది, క్లిక్ అయ్యేదాకా ఇబ్బంది అవుతుంది. చిన్న చిన్నవే కదా ఇవి. అదే ఇప్పుడు మీ నాన్నగారు చేసినప్పుడు అంతా బాగానే చేశారు కదా, తర్వాత మీ నాన్నగారు చేసిన తర్వాత మీరు ఇప్పుడు చేస్తున్నారు. సో అప్పటికి ఇప్పటికి బిజినెస్ లో ఏమైనా చేంజెస్ వచ్చాయని మీ నాన్న ఏమైనా షేర్ చేశారా? చాలా చేంజ్ వచ్చింది మేడం. అప్పుడు ఏం అంత బిజినెస్ డెవలప్ లేదు, ఏం లేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు పెద్ద మనుషులు కదా, కొంచెం బిజినెస్ కూడా ఎట్లా డెవలప్ చేయాలో గుట్టాల కొంచెం ఇది లేకుండే. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోగానే అప్పటి నుంచి నేను వస్తున్నా ఇడికి. కొంచెం అప్పటి నుంచి పెరిగింది కూడా కొంచెం అంటే business. ఏం చేంజెస్ చేశారు? అంటే నాన్నగారు కొంచెం పాతకాల మనిషి అన్నారు కదా, ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత దీంట్లో ఈ పానీపూరి దాంట్లో ఏం చేంజెస్ చూపించారు? చేంజెస్ అంటే ఇప్పుడు కస్టమర్ దగ్గర మనం ఇచ్చే రెస్పెక్టే చేంజ్ ఉంటుంది. ఇంకోటి కొంచెం టేస్ట్ కొంచెం డెవలప్ చేయడము. దీనికి అప్పుడు చిన్నగా ఉండే కదా, ఇప్పుడు జర పెద్ద చేసి లైటింగ్ అవి ఇవి జర ఫోకస్ పెట్టడం, కొంచెం ఇట్లా డెవలప్ చేసినాం అనమాట. కస్టమర్తో మంచిగా టేస్ట్ కూడా ఇట్లా టేస్ట్ మంచిగా పెట్టు ఇట్లా చేసి కొంచెం పర్లేదు ఇప్పుడు దేవుని దయ వల్ల. ఓకే, అంటే ఒకవేళ ఎవరైనా పానీపూరి బండి పెట్టాలి అనుకున్న వాళ్ళకు మీరేమైనా యూత్కి ఇచ్చే సజెషన్? పెట్టుకోండి బ్రదర్. ఇప్పుడు స్టడీ చేస్తారు, ఒక డిగ్రీ కంప్లీట్ చేసి ఖాళీగా ఉండి వాళ్ళ వీళ్ళ దగ్గర జాబ్ చేసి ఒక 20-25 కూడా ఎవరి ఇయర్ డిగ్రీ కంప్లీట్ చేస్తే ఇక దానివల్ల ఇట్లా చిన్నగా చేసుకుంటే ఎవరి దగ్గర చేసినట్టు ఉంటుంది డ్యూటీ. మన ఇష్టం ఉంటుంది, మనం ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు. అంటే కస్టమర్లతోనే కాదు, మనం ఒక 10 days నువ్వు మంచిగా చేసుకొని ఒక 10 రోజులు నువ్వు ఊరికి పోయినా కూడా నీకు ఎవరు అడగరు. నువ్వు మంచిగా చేసుకోవచ్చు అని చెప్పేసి చేస్తారు. చేసుకుంటే మంచిదే బిజినెస్, ఓన్ బిజినెస్ మంచిగా ఉంటుంది. అంటే దీని మీద గ్రిప్ ఉంటేనే స్టార్ట్ చేయాలంటారు? కొంచెం గ్రిప్ ఉండాలి కదా మేడం. లేదు నేను పెడతా అని చెప్పేసి వచ్చి మొత్తం జేబులో పైసలు మొత్తం పెట్టేసి చేసే మళ్ళీ జేబు ఖాళీ చేసుకొని వెళ్ళిపోవాల్సిందే ఉంటుంది కదా. కొంచెం దీని మీద కూడా అవగాహన ఉండాలి. ఇది చేస్తే మంచిదే, చేసుకోవచ్చు. అంటే పర్ మంత్ మనకు ఒక 50 దాకా, మీరు చెప్పినట్టు 3000 కానీ 2000 కానీ వస్తున్నారు అంటే 50,000 దాకా మనం సంపాదించవచ్చు పానీపూరి బండి మీద. ఇక సంపాదించి మన దగ్గర ఉంటుంది, ఇక సంపాదించు. ఇక నువ్వు రోజు నీకు 4000 ఇచ్చి కూడా నువ్వు అల్లరి చిల్లర ఖర్చు చేస్తే నీకు 50 రూపీస్ కూడా మిగిలవు. ఇక వచ్చిన దాంట్లోనే మనం జర పొదుపు చేసుకుంటే వస్తుంది, మంచిగానే వస్తుంది అనుకో. ఇక మన దగ్గర ఉంటుంది పొదుపు చేసే. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. యా, చూసారు కదా, హైదరాబాద్లో డయట్ ఫ్యాన్స్ పానీపూరికి ఉన్న వాళ్ళు తినేప్పుడు కంపల్సరీ అనుకుంటారు, అబ్బా పానీపూరి బిజినెస్ పెట్టుకుంటేనైనా హ్యాపీగా బ్రతికేయచ్చు కదా అని. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ స్టోరీ విన్న తర్వాత కంపల్సరీగా బిజినెస్ స్టార్ట్ చేయాలన్న ఐడియా వచ్చింటుంది కదా. ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తే ఖచ్చితంగా మనం సక్సెస్ టచ్ చేయవచ్చు. అలాగే పర్ మంత్ మనకు 50,000 దాకా ఎర్న్ చేయవచ్చు.